ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవరా. దీనికంతటికి కారణం నేను. కావాలంటే నన్ను చంపేయండి, వాళ్ళని ఏం చెయ్యొద్దన్నయ్య. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏదైనా భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం. ఏమండి, నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవును, నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే 12 ఏళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను. వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవిల్లాడిపోతాయి. అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరడాలతో కొడుతుంటే చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్య, అన్నయ్య, నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య. నీ ఆశీస్సులు ఉక్కు కవచాలే మమ్మల్ని కాపాడుతాయి అన్నయ్య. ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి అన్నయ్య? దేవుడా, ఎందుకు నా ప్రేమను సృష్టించావు? ప్రేమను ఎవరు ప్రేమించినా వాళ్ళ ప్రేమను ఎందుకు నా దూరం చేస్తావు? మేమిద్దరం ప్రేమించిన పాపానికి మా అన్నను ఎందుకు నా శిక్షిస్తావు? చెప్పురా, చెప్పు చెప్పు. చెప్తాను. ఆపేశారే? తాగేయండి, తాగి చచ్చిపోండి. మళ్ళీ జన్మంటూ ఉంటే కలుసుకుందాం. టాటా. ప్రేమ వద్దు, వద్దొద్దు. మీరింకేమీ చెప్పొద్దు. మీకసలు ప్రేమ అంటేనే తెలియదు. రవ్వంత ప్రేమ పుట్టిన గుండెలో కొండంత ధైర్యం కూడా పుట్టాలి. అప్పుడే ప్రేమ బ్రతుకుతుంది. ధైర్యం పుట్టాల్సిన చోట పిరిగితనం పుట్టిందనుకో, ఆ ప్రేమకు క్యాన్సర్ వచ్చినట్టే. పాపం ఆ పిచ్చి వాళ్ళున్నారే, అదే మీ అన్నయ్యలు వదినలు. క్యాన్సర్ వచ్చిన మీ ప్రేమను కాపాడటం కోసం ఆస్తులు అంతస్తులు హోదాలు మర్యాదలు అన్నీ వదులుకొని
ఎంతో ఆశతో ఓ గొప్ప ప్రేమ యజ్ఞం చేస్తున్నారు. మీరా యజ్ఞంలో ఉన్న నిప్పులన్నీ ఎత్తి వాళ్ళందరి గుండెల్లో పోస్తున్నారు. కానివ్వండి కానివ్వండి, ప్రేమను తొందరగా చంపేయండి, అదొక్కటేగా మీకు తెలిసింది. పిచ్చి పిల్లలు, ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు. విజయదశమి వరకే, అంతవరకు కాస్త ఓపిక పట్టండి, అంత శుభం జరుగుతుంది. శుభం శుభం. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకో? మీలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే. సోదోయమ్మ సోది అని సోది చెప్పి అడుగుతుంటున్నావే ఈ మధ్యన. నవ్వి నవ్వి కడుపు పుండు పడేంత జోకేశావయ్యా. నవ్వుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వెళ్తావని నాకు డౌట్ ఉంది కానీ ఎందుకు వచ్చావో ఏడువు. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలయ్యా. ఓ, చందాలు అడుక్కు దొబ్బుతున్నావా? మీ నలుగురు మా ఊరొచ్చి మీ బంగారు చేతుల మీదుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణోత్సవాలు జరిపించాల్సిందిగా కోరదామని వచ్చా. మేమా? మీరే. ఏంటి మేమా? 100కి 100 మీరేనయ్యా. వస్తాం పో. శుభం. అయ్యా, అమ్మవార్లకి కంకణాలు ఎవరి చేత కట్టించమంటారు? ఎవరితో ఏందండి, అంత పెద్దోళ్ళని ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళ చేత కట్టించండి. అయ్యా, కంకణాలు తీసుకోండి. అయ్యా, అమ్మవార్ల కంకణ ధారణ చేయండి. సీతారామచంద్ర స్వామి నమః. శ్రీ కళ్యాణ మహోత్సవేన రక్షాబంధనం ధారయామి. ఓం ఆగండి, అప్పారావు గారు, కంకణాలు ఎందుకు కట్టాలి? ఎందుకంటే అట్టా కంకణాలు కడితేనే అమ్మవార్లు పెళ్లి కూతుర్లు అయినట్లు లెక్కండి. ఓహో, కట్టండి. ఆగండ్రా! ఒరేయ్, మీ నలుగురు అమ్మవార్లకు కంకణాలు కట్టకూడదురా? ఎందుకురా కట్టకూడదు? మీ చెల్లెలు స్నేహితురాలు పెళ్లికి వెళ్ళిందని మీ పెళ్ళాన్ని చావు కొట్టినందుకు. ఈ చెల్లికి పెళ్ళైనట్టు కలగన్న ఒక రైతు కుటుంబాన్ని నాశనం చేసినందుకురా. ఒరేయ్, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండి రా. చిచి, సప్త సముద్రాలు ఈది మురికి కాలువల పడి చచ్చినట్టాయి. కింగ్స్ ఆఫ్ కింగ్స్ లో బతికాం, లుచ్చాస్ ఆఫ్ లుచ్చాలైపోయాం. గడగడలాడించాం, కాజులు తొడిగించుకొచ్చినట్టయింది. అన్నా, చిన్న డౌట్, ఏనుకంట్లో ఎర్రచీమలు పడ్డం అంటే ఇదేనేమో? అవును. ఎందుకు అలా నవ్వుతున్నారు? నాకు ఇష్టమైనవి అవే. ఏవే? నువ్వే కావాలి, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం రా. ఆ ఒకటి అడుకో. అబ్బా, ఓ గోర్ఖా భయ్యా, విన్నావా? కిచెన్ భయ్యా, నువ్వు బృహన్నలో కదా, అలాంటి మిర్చి మసాలా సినిమాలంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకేంటి, నాకేం తక్కువ? నేను 2 in 1 కదా. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు వాడు. 2 టౌన్ రౌడీలా మాట్లాడకు. మాకు లవ్ ఆడాలని పెళ్లి చేసుకోవాలని కోరికలు ఉండవా? పెళ్లి చేసుకుని ఏం చేస్తామంటున్నాడు? హై, పెళ్ళాక అందరు ఏం చేస్తారో అదే చేస్తాను. అది అంటే ఏంటదే? చిప్పాడు సిగ్గుపడు. నీకు పెళ్ళైనా కాకున్నా ఒకటే అంటున్నాడు. నువ్వు వంటకు పనికిరావు. నీకు పిల్ల పాప పుట్టరు. నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. హై, ఇదిగో ఇంకోసారి మీరు అలా అన్నారంటే మీకు నాకు టప్ టప్ టుప్ టుప్. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు. ఒరేయ్, ముందు మీ చెల్లి